Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. Now in today's session we are going to discuss the problems on concept 4 that is based on LCM HCF. ఓకేనమ్మా, మనకు LCM HCF రేషియోలో ఇచ్చేసి సమ్ ఆఫ్ ద నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ కనుక్కోమని చెప్తాడు, రైట్? సో ఇన్ దిస్ విల్ టేక్ LCM యాజ్ కేస్ 1, ఓకే, నెక్స్ట్ HCF యాజ్ కేస్ 2, right? LCM as case 1, HCF as case 2, right? So let's find out LCM first. So LCM ఇస్తాడు మనకు, నెంబర్స్ అన్నగా అనుకోమంటాడు, రైట్? సో చూడండి మా, LCM ఇస్తాడు ఈ కేసులో. సో దట్ ఈస్ కేస్ 1, రైట్? సో క్వశ్చన్ ఏమంటాడంటే ద నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. The numbers are in the ratio 4:5. Their LCM is 120. Their LCM is 120. Then find. So questions ఎలా ఉంటాయి చూడండి. Then find sum of numbers. Then find sum of numbers. And next one. Then find difference of the numbers. Then find difference of the numbers. Next ఏంటమ్మా ఇక్కడ, then find so difference of numbers. third చూడండి, product of numbers. Okay, difference of numbers, so sum of numbers, product of numbers, right? So ఇక్కడ ఏమి ఇచ్చాడు మా, రేషియో. The ratio given here is 4:5, right? సో సింపుల్ షార్ట్ కట్ చెప్తా చూడండి. ఇక్కడ రేషియో 4:5 ఇచ్చాడు, LCM 120 ఇచ్చాడు, రైట్? చూడండి మా, సో షార్ట్ కట్ ఏంటంటే 120 బై, సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ? 4, 5. సో 4, 5 into 20, ఓకే. సో వాట్ విల్ గెట్ హియర్ 9, సారీ వాట్ విల్ గెట్ హియర్ 6, అంతే కదా? ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది, రైట్? చూడండి ఈ 6, రైట్, ఈ 6 అనేదాన్ని 4తో మల్టిప్లై చేయాలి, 6 అనేదాన్ని 5తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకు సమ్ ఆఫ్ నెంబర్స్ కనుక్కోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఇండివిజువల్ నెంబర్స్ వస్తాయి కదా చూడండి. 4 into 6, నెక్స్ట్ ఏంటి 5 into 6, ఎంత వస్తుంది మా ఇక్కడ? 4 into 6 అంటే 24, 5 into 6 అంటే 30, రైట్? సో వాట్ ఆర్ ద నెంబర్స్ హియర్? సో నెంబర్స్ ఏంటి? 24 and 30. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా, మనకి ఇండివిజువల్ నెంబర్స్ 24, 30 వచ్చాయి. నెక్స్ట్ ఏం కనుక్కోమంటాడు? సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటాడు. సో సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎలా కనుక్కుంటాం చూడండి. 24 + 30 కదా, 24 + 30 ఎంత? 54. ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 54, రైట్? సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్. సో డిఫరెన్స్ ఎంత? 30 - 24, హౌ మచ్? 6. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మా? ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటాడు, రైట్? సో ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే చూడండి 24 into 30. 24 into 30 is 720, ఓకే. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్, రైట్? చూడండి మా, మనకి యాక్చువల్ LCM ఎంత ఇచ్చాడు? 120 ఇచ్చాడు, రైట్? రేషియో ఎంత ఇచ్చాడు? 4:5 రేషియోలు ఉన్నాయంట, అంతేనా? సో 4:5 రేషియో అంటే మనకు 120 by 4 into 5 ఎంత వస్తుంది? 20. 120 by 20 అంటే విల్ గెట్ 6 హియర్. ఆ 6ని 4తో మల్టిప్లై చేస్తాము, 5తో మల్టిప్లై చేస్తాము, రైట్? సో LCM అనుకుందాం చూడండి, ఇక్కడ డౌట్ ఉంటే. సో 24కి 30కి LCM తీసుకోండి, ఏమొస్తుంది మా? 4 into 6, 6 into 5, మళ్ళీ అదే వస్తుంది, మన అంతకుముందు చేసిన మెథడే వస్తుంది, రైట్? సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ LCM వెన్ ద రేషియో ఈజ్ గివెన్, రైట్? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ ఏమంటాడంటే మా, ద నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:3. The numbers are in the ratio 1:3. The numbers are in the ratio 1:3. Their LCM is 27. Their LCM is 27. Then find product of numbers. The product of numbers, right?
Second one, sum of their squares. Sum of their squares. Okay, sum of their squares. Third one ఏం కనుకోవచ్చు మా? థర్డ్ వన్, డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్. డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్. సో మనం ఇక్కడ ఇట్లా చాలా కనుక్కోవచ్చు, రైట్? చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. చూడండి మా, ఇక్కడ ఏమిచ్చాడు? ద రేషియో బిట్వీన్ ద నెంబర్స్ ఏమిచ్చాడు? 1:3 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ దర్ ఎల్సిఎం ఈజ్ గివెన్ హియర్ ఈజ్ 27. చూడండి, 27/3 into 1, హౌ మచ్ విల్ గెట్? 9 హియర్. అంతే కదా, 9. అంటే ఒక నెంబర్ ఏమవుతుంది మా ఇక్కడ? 1 into 9, ఒక నెంబర్ ఏమో 9 అవుతుంది. 3 into 9, ఇంకొక నెంబర్ ఏమో 27 అవుతుంది. 9, 27, రైట్? సో ఒక నెంబర్ ఏమో 9, ఇంకొక నెంబర్ ఏమో 27. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు వాడు? ఫైండ్ ద స్మాల్ నెంబర్ అన్నాడు అనుకోండి 9, ఫైండ్ ద బిగ్ నెంబర్ అన్నాడు అనుకోండి 27. ఇక్కడ ఏమన్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ నెంబర్స్? 9 into 27. సో 9 into 27 ఎంత వస్తుంది మా? 243. అంతేనా? 243. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్. సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ అంటే ఏమొస్తుంది? 9 square + 27 square. అంతే కదా, 9 square + 27 square. 9 square అంటే ఎంత వస్తుంది మా? 81. సో వాట్ ఈస్ 27 square? సో 27 square ఎంత వస్తుంది చూడండి? 0449. సో 14, 28 ఎంత వస్తుంది? 9, 12, 1, 729. అంతేనమ్మా? సో 0449. సో 14 into 2, 28. సో 9, సో 12, 729, రైట్? సో 729. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 729 + 81 ఎంత వస్తుందమ్మా? 0, 1, 11, 8, 10. సో వాట్ ఈస్ ఆన్సర్? 8, 10. ఓకే, 8, 10 ఈజ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్. నెక్స్ట్ ఏమన్నాడు? డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్. సో డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 27, 9. 27 - 9 హౌ మచ్? వాట్ విల్ గెట్ హియర్? 18. ఏమొస్తుంది మా? 18 వస్తుంది. అంటే చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 9 into 27 ఈజ్ 243. నెక్స్ట్ సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్. సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్ అంటే 9 square + 27 square ఎంత? 8, 10. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ 27 - 9 అంటే 18. ఓకే, సో క్వశ్చన్ ఇవన్నీ సబ్ క్వశ్చన్స్ మా, రైట్? సో లెట్స్ సీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ మోడల్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, ఏమంటున్నాడు? 2 numbers are in the ratio 4:5. Their LCM is 180. The smaller number is అన్నాడు. అంటే చూడండి, 180 by ఎంతమ్మా? 4 into 5 ఎంత వస్తుంది మనకి? విల్ గెట్ హౌ మచ్? విల్ గెట్ 9 హియర్. ఎంత వస్తుంది మా? 9 వస్తుంది. సో స్మాలర్ నెంబర్ కనుక్కోమన్నాడు కాబట్టి 4 ఈజ్ ద స్మాలర్ నెంబర్. ఆన్సర్ ఈజ్ 36. అంతే కదా, 4 ఈజ్ ద స్మాలర్ నెంబర్, రైట్? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, ద 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 3:4. దేర్ ఎల్సిఎం ఈజ్ 180. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు. చూడండి మా, 180/3 into 4 అంటే ఎంత? 12 వస్తుంది. సో 180/12 అంటే విల్ గెట్ 15, రైట్? ఎంత వస్తుంది మా? 15 వస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ అంటున్నాడు. చూడండి మా, సో 3 into 15 మనకి ఇందులో ఫస్ట్ నెంబర్ ఏదో తెలియదు చూడండి. 3 into 15 ఎంత? 45. నెక్స్ట్ 4 into 15 60. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 45. ఓకే, సో 45 ఫస్ట్ నెంబర్ అనుకోమన్నాడు. ఫస్ట్ నెంబర్ ఏంటి? 3 into 15 ఈజ్ 45. 45 ఈజ్ ద ఫస్ట్ నెంబర్. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 3:5. ఓకే, దేర్ ఎల్సిఎం ఈజ్ 225. ద స్మాలర్ నంబర్ ఈజ్ అన్నాడు. అంటే ఏం చేస్తాం మామ ఇక్కడ? 225/225 ఎంతమ్మా? 3 into 5. సో అంటే ఎంత వస్తుంది? 225/15. అంతే కదా, 225/15. 15 స్క్వైర్స్ ఎంతమ్మా? 225 కదా. సో ఎంత? 15.
విల్ గెట్ 15 హియర్. సో వాట్ ఈస్ ద స్మాలర్ నెంబర్? స్మాలర్ నెంబర్ కనుక్కోమంటున్నారు చూడండి. 3 into 15 అంతే కదా. స్మాలర్ నెంబర్ ఈజ్ 3. 3 into 15 45. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ. ఓకే, ఇలా లార్జర్ నెంబర్ అన్నాడు అనుకోండి. లార్జర్ నెంబర్ అంటే ఏమవుతుంది? 5 into 15 ఎంత అవుతుంది? 75. ఓకే, 75. 5 into 15 75. రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ LCM. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ LCM. సో లెట్స్ గో టు HCF. HCF మీద క్వశ్చన్స్ చూద్దాం. సో LCM మీద ఇంకో క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటమ్మా? లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక క్వశ్చన్ మిగిలిపోయింది కదా. రైట్. సో 3:4 ఉంది. ఎంత ఉంది ఇక్కడ? 120 ఉంది. అంటే 120/12 అంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ నెంబర్ అంటే చూడండి, ఇది ఎంత ఉందమ్మా? 3 into 10 30. నెక్స్ట్ 4 into 10 ఎంత? 40. ఎంత వస్తుంది సమ్ ఆఫ్ నెంబర్స్? 70. ఎంత వస్తుంది? 70. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 3. రైట్. సో లెట్స్ గో టు ద HCF. సో HCF రేషియో ఇచ్చాడు అనుకోండి. ఓకేలా, HCF చూడండి. ద టూ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. The two numbers are in the ratio 3:2. Their HCF is 7. Then find the numbers అంటాడు. Then find the numbers. Right. What is HCF? Highest common factor. అంటే highest common factor చూడండి మా. రైట్. 5, 10, 15. 5, 10, 15. What is the HCF of 5, 10, 15 అన్నాడు అనుకోండి. HCF of 5, 10, 15. So what is the HCF of 5, 10, 15? రైట్. చూడండి 5, 10, 15 HCF ఎంత అంటే 5. ఎందుకు సార్ అంటే చూడండి, దిస్ ఈస్ 5 into 1, దిస్ ఈస్ 5 into 2, 5 into 3. సో దిస్ ఈస్ అ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ విచ్ విల్ డివైడ్ ఆల్ దీస్ నెంబర్స్. చూడండి మా 5 అనేది 5ని డివైడ్ చేస్తుంది, 10ని డివైడ్ చేస్తుంది, 15ని డివైడ్ చేస్తుంది. ఓకే, ఒకవేళ 10 తీసుకుంటే 5ని 10 డివైడ్ చేయలేదు, 15ని 10 డివైడ్ చేయలేదు. హైయెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ డివైడ్ చేసేది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 5 ఉంది. సో 5 అనేది HCF ఆఫ్ 5, 10, 15. ఒకవేళ ఇక్కడ చూడండి HCF ఆఫ్ 1, 2, 3 అన్నాడు అనుకోండి. వాట్ ఈస్ ద HCF ఆఫ్ 1, 2, 3? 1. ఎందుకంటే చూడండి మా 1 into 1, 2 into 1, 3 into 1. సో ఈ 1 అనేది ఈ నెంబర్స్ని ఎప్పుడు డివైడ్ చేస్తుంది కదా. సో వాట్ ఈస్ ద HCF నౌ? 1. ఓకే, సో అలాగే ఇక్కడ ద టూ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. దేర్ HCF ఈజ్ 7. ఫైండ్ ద నంబర్స్ అన్నాడు. సో డైరెక్ట్గా ఏం చేయాలంటే మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది మా. లాజిక్ ఏంటంటే చూడండి, మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 into 7 ఈజ్ 21, 2 into 7 ఈజ్ 14. ఓకే, రైట్. డైరెక్ట్గా HCF అన్నప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 into 7 21, 2 into 7 14. దెన్ ఫైండ్ ద నంబర్స్ అన్నాడు. వాట్ ఆర్ ద నెంబర్స్? 21, 14. 21, 14 అంతే కదా. రైట్. సో వాట్ ఈస్ ద నెంబర్స్ అంటే 21, 14. ఒకవేళ అలా కాకుండా ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు అనుకోండి. ఏమంటాడు? ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అంటాడు. సో ప్రోడక్ట్ అంటే ఏంటి చూడండి, 21 into 14 కదా, అంతే కదా. సో 21 into 14 అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 49 into 6. సో 49, 6 ఎంతమ్మా? 49, 6 అంటే 50 - 1 into 6 కదా. అంటే ఎంత అవుతుంది? 300 - 6. హౌ మచ్ విల్ గెట్? 294. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 294. సో ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ 21 and 14, 294. దెన్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ అడిగాడు అనుకోండి. సో సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎలా చేస్తాము? సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత? 21 + 14. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఏమవుతాయమ్మా? 35 అవుతాయి. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 35 అవుతాయి. ఓకే, సో ఈ విధంగా చేయాలి. ఓకేనా. సో సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ అన్నాడు అనుకోండి. ఏమంటాడు మా? సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ అడిగాడు అనుకోండి. సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్, సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్,
సో సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్ అడిగితే చూడండి 21 స్క్వైర్ ప్లస్ 14 స్క్వైర్. సో 21 స్క్వైర్ ఈజ్ 441. నెక్స్ట్ 14 స్క్వైర్ ఎంతమ్మా 196. ఎంత 196. సో 441 196 441 196 అంటే ఎంతమ్మా 713 1 హియర్ 637. ఎంత వస్తుందమ్మా 637 ఈజ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్స్. సో సమ్ ఆఫ్ దేర్ స్క్వైర్ కనుక్కున్నాము, ప్రోడక్ట్ కనుక్కున్నాము, సమ్ కనుక్కున్నాము, డిఫరెన్స్ కూడా కనుక్కోవచ్చు. డిఫరెన్స్ ఎంత వస్తుంది 7 వస్తుంది. రైట్. సో దిస్ ద వే ఆఫ్ డూయింగ్ వెన్ HCF ఈజ్ గివెన్. రైట్. సో లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్ హియర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, వీటిని సింపుల్గా చేసేయచ్చు మా లాజిక్తోని. ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 3:4. దేర్ HCF ఈజ్ 15. దెన్ ద సమ్ ఆఫ్ ద 2 numbers ఈజ్ అన్నాడు. ఓకే, ద 2 numbers ఇచ్చాడు మా, ఇక్కడ ఎంత ఇచ్చాడు 3:4 ఇచ్చాడు. దేర్ HCF ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు. అంటే చూడండి 3 into 15 ఎంతమ్మా 45. నెక్స్ట్ 4 into 15 ఎంత 60. ఇక్కడ ఏమన్నాడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు కాబట్టి 45 + 60 ఎంతమ్మా 105. ఎంత 105. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఎంతమ్మా ఆప్షన్ ఏ. Let's see the next question. The ratio of 2 numbers is 1:2. Okay, their HCF is 7. Then the sum of the 2 numbers is అన్నాడు. అంటే చూడండి ఏమవుతుందమ్మా ఇక్కడ 1 into 7 కదా, 1 into 7 ఎంతమ్మా 7. ఓకే, సో నెక్స్ట్ 2 into 7 ఏమవుతుంది 2 into 7 is 14. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ 21. సింపుల్ కదా క్వశ్చన్స్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ 21. Okay, let's go to the next question. Next question చూడండి. The ratio of the 2 numbers is 4:5. The HCF is 5 అన్నాడు. అంటే చూడండి 4 into 5 ఆ నంబర్స్ ఏమొస్తాయి 4 into 5 అంటే 20. ఒకటేమో 20 వస్తుంది, ఇంకోటి ఏమొస్తుంది 25 వస్తుంది. దెన్ ద సమ్ ఆఫ్ ద 2 numbers అన్నాడు. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద 2 numbers చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మా, ఇక్కడ తెలుగులో 4:5 అని రాసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ 5 ఓన్లీ. రైట్. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకు సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే 45 వస్తుంది. సో వాట్ ఈస్ ఆన్సర్ 45. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ LCM and HCF. రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ LCM and HCF. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్ మా. రైట్. సో ఫైండింగ్ ద న్యూ రేషియో. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఫైండింగ్ ద న్యూ రేషియో. ఓకే, రైట్. సో మనం ఇంతవరకు ఏం డిస్కస్ చేసుకున్నామా, ఒక రేషియో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, సో ద రేషియో బిట్వీన్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 3:5. రైట్. సో దేర్ టోటల్ నంబర్ ఈజ్ 120. Their total number is 120. Right. So their total number is 120. Right. If 20 girls are added, then find the new ratio అంటాడు. If 20 girls added, then find the new ratio అంటాడు. బట్ ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇంతకుముందు వరకు మనకు 2 ratios ఇస్తాడు అంతే కదా. సో 2 ratios ఫర్ సపోజ్ 3:5 1:2 ఇస్తాడు. సో బాయ్స్ ఏమో 10 పెరిగింది అంటాడు, గర్ల్స్ ఏమో 15 పెరిగింది అంటాడు. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఇది పెరిగినప్పుడు టోటల్ నెంబర్ ఎంతమంది ఉన్నారంటాడు, బట్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ కదా. ఆల్రెడీ ఇక్కడ టోటల్ ఇచ్చాడు కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో. మనకి ఇక్కడ ఆల్రెడీ రేషియో ఉంది కాబట్టి మేము టోటల్ కనుక్కున్నాము. ఇక్కడేమో టోటల్ ఇచ్చాడు, రేషియో కనుక్కోమని చెప్తున్నాడు. అంటే ఏంటి మా, ఫైండింగ్ ద న్యూ రేషియో. రైట్. సో లెట్స్ సీ హియర్ క్వశ్చన్ చూడండి మా. ద రేషియో బిట్వీన్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 3:5. The ratio between the boys and girls is 3:5. They are in 120 in total. If 20 girls are added, find the new ratio. తెలుగులో చూసినట్టయితే బాలురు మరియు బాలికల యొక్క నిష్పత్తి 3:5. రైట్. సో వారి సంఖ్య 120 ఉన్నా సో బాలికలను 20 కలిపినట్టయితే కొత్త నిష్పత్తిని కనుగొనుము.
బాలికలను 20 కలిపినట్టయితే కొత్త నిష్పత్తిని కనుగొనము. రైట్. సో లెట్స్ సీ ఇక్కడ ఎంత ఉందమ్మా టోటల్ ఎంత ఉందమ్మా 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు 120 ఇచ్చాడు. 8 పార్ట్స్ 120 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 8 పార్ట్స్ 120 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా? 15 అవుతుంది. అంటే చూడండి మనకు బాయ్స్ గర్ల్స్ రేషియోలో చూడండి ఇది 1 పార్ట్ 15 అయినప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 45. నెక్స్ట్ 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 75. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 120 వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు వాడు బాయ్స్ని ఏం యాడ్ చేయట్లే అమ్మా. హీఈస్ నాట్ యాడింగ్ బాయ్స్, హీఈస్ జస్ట్ యాడింగ్ ద గర్ల్స్. సో గర్ల్స్ని యాడ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద న్యూ రేషియో అంటున్నాడు. గర్ల్స్ని యాడ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద న్యూ రేషియో అంటున్నాడు. సో చూడండి 45 కదా, 45 ప్లస్ 0 45. నెక్స్ట్ 75 ప్లస్ 20 ఎంత? 95. ఎంతమ్మా? 95. సో లెట్స్ క్యాన్సల్ అవుతుందా చూడండి. 9 5s 19 5s. సో వాట్ ఈస్ ద న్యూ రేషియో మా? ద న్యూ రేషియో ఈజ్ 9:19. అంతే కదా, న్యూ రేషియో కనుక్కోమన్నాడు కాబట్టి 9:19. ఓకే. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా. Two numbers A and B are in the ratio. Two numbers A and B are in the ratio 11:4. 11:4. If their sum is 120, if their sum is 120, find the new ratio when B added. So find the new ratio when B is added 20. When B is added by 20. When B is added by 20. So లేకపోతే the ratio between the A and B is 11:4. The ratio between the A and B is 11:4. So they are in the 120. Their sum is 120. Their sum is 120. So find the new ratio when 20 is added to the B. Find the new ratio when 20 is added to the B. చూడండి మా, ఫస్ట్ దే ఆర్ ఇన్ ద వాట్ రేషియో 11:4. సో 11:4 అంటే ఎంత వస్తుంది మా ఇక్కడ? 15. సో 15 పార్ట్స్ ఎంత ఇచ్చారు మనకి? యాక్చువల్లీ 120 ఇచ్చాడు. 15 పార్ట్స్ 120 అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది మా? 15 × 8 ఎంతమ్మా? 120 కదా. ఎంత వస్తుంది? 8 120 అవుతుంది. అంటే ఎన్ని పార్ట్స్ మా? 1 పార్ట్ ఈజ్ 8. అంటే చూడండి 11 × 8 అంతే కదా. 1 పార్ట్ 8 అయినప్పుడు 11 పార్ట్స్ ఎంత అవుతుంది? 88 అవుతుంది. నెక్స్ట్ 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 4 × 8 అంటే 32. 4 పార్ట్స్ 32 అవుతుంది. అంటే చూడండి ఏ 88 ఉంది, బి ఏమో 32 ఉంది. ఏ ఎంత ఉందమ్మా? 88 ఉంది, బి 32 ఉంది. యాక్చువల్లీ వాడు ఏం యాడ్ చేయలేదు మా. ఓకే చూడండి ఏ ఈజ్ టు బిలో చూస్తే 88ని అలానే ఉంచాడు. హీ డిడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు 88. సో వాడు ఏం యాడ్ చేశాడు? బీకి యాడ్ చేశాడు. బీకి ఎంత యాడ్ చేశాడు? 20 యాడ్ చేశాడు. ఏకి ఏం యాడ్ చేయలేదు కాబట్టి 0 పెడుతున్నాను. ఓకే. సో అప్పుడు చూడండి ఏమవుతుంది? 88 యాజ్ యూజువల్ ప్లస్ ఇక్కడ చూడండి 32 ప్లస్ 20. 32 ప్లస్ 20 ఎంతమ్మా? 52. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 22 4s 88, 13 4s 52. అంటే వాట్ ఈస్ ద న్యూ రేషియో అమ్మా? వాట్ ఈస్ ద న్యూ రేషియో? 22:32. వాట్ ఈస్ ద న్యూ రేషియో అంటే 22:32. Right? So hope you guys understand this logic very well. Let's go to the questions. Right. Let's focus on the first question. First question ఏమన్నా చూడండి ఇక్కడ. The ratio of the numbers of the boys and girls with a school 504 students is 13:11. What will be the new ratio if 12 more girls are admitted? What will be the new ratio if 12 more girls are admitted? ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక స్కూల్లో అంట
గర్ల్స్ మరియు బాయ్స్ మరియు గర్ల్స్ 13:11 రేషియోలో ఉన్నారంట. అయితే వాళ్ళు మొత్తం ఎంత ఉన్నారట అంటే మొత్తము 504 ఉన్నారంట. మొత్తం ఎంత ఉన్నారు? 504. అయితే గర్ల్స్ యాడ్ అవుతున్నారు, కొత్తగా గర్ల్స్ యాడ్ అవుతున్నారు. ఎంతమంది యాడ్ అయ్యారు? 12 మెంబర్స్ యాడ్ అయ్యారు. అట్లా యాడ్ కావడం వల్ల మనకు ఒక న్యూ రేషియో వస్తుంది, అంతే కదా. సో ఆ న్యూ రేషియో ఎంత అంటున్నాడు, రైట్. న్యూ రేషియో వస్తుంది, ఆ న్యూ రేషియో ఎంత వస్తుంది అంటున్నాడు. లెట్స్ చూడండి మా ఇక్కడ 13:11. సో 13:11 అంటే వాట్ ఈస్ ద టోటల్ సమ్? వాట్ ఈస్ ద టోటల్ సమ్ హియర్? 24 పార్ట్స్. సో 24 పార్ట్స్ అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ? 504 ఇచ్చాడు. 24 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా? 504. అంటే చూడండి ఎంత వస్తుంది? 24 2s 48, రిమైనింగ్ 1 ఉంటుంది. 24 1s అంటే 1 పార్ట్ ఎంత ఉంది మా ఇక్కడ? సో 1 పార్ట్ హియర్ ఈస్ 21. 1 పార్ట్ ఎంత ఉంది? 21. ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని? న్యూ రేషియో కనుక్కోమంటున్నాడు. అంటే చూడండి మా, మనము డిఫరెంట్ పార్ట్స్ కనుక్కోవాలి కదా, బాయ్స్ గర్ల్స్ పార్ట్ కనుక్కోవాలి కదా. సో బాయ్స్ ఎంత ఉన్నారు, గర్ల్స్ ఎంత ఉన్నారు చూడండి. బాయ్స్, సో బాయ్స్ ఎంత? 13:21 అంతే కదా. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 పార్ట్ 21 అయినప్పుడు 13 పార్ట్స్ ఎంత? సో 13:20. సో 13 × 21. సో 13 × 21 ఎంత వస్తుందమ్మా? 13:21 అంటే 13 హియర్, 26 హియర్. సో 273. ఓకే, ఎంత వస్తుంది? 273. నెక్స్ట్ గర్ల్స్. సో గర్ల్స్ చూడండి మా, గర్ల్స్ ఎంత వస్తుంది? 11 × 21. ఓకే, గర్ల్స్ ఎంత వస్తారు మా? 11 × 21. సో 11 × 21 అంటే ఎంత వస్తుంది మా? 231. సో 21. సో 231 ఎంత వస్తుంది? 231. అంటే చూడండి మా, బాయ్స్ ఏమో 273 ఉన్నారు, గర్ల్స్ ఏమో 232 ఉన్నారు, 231 ఉన్నారు. బట్ ఏం చేశాడు? కొత్తగా అతను 12 మెంబర్స్ని యాడ్ చేశాడు. సో 12 మెంబర్స్ని యాడ్ చేస్తే ఏమవుతారు వాళ్ళు? 243 అవుతారు. ఏమవుతారు? 243 అవుతారు. అలా అయినప్పుడంట వాడు ఏమంటున్నాడంటే న్యూ రేషియో కనుక్కోమని చెప్తున్నాడు. అలా అయినప్పుడు వాళ్ళ న్యూ రేషియో కనుక్కోమంటున్నాడు. సో న్యూ రేషియో ఈక్వల్స్ టు బాయ్స్ ఈజ్ టు గర్ల్స్, అంతే కదా. న్యూ రేషియో ఈక్వల్స్ టు బాయ్స్ ఈజ్ టు గర్ల్స్. సో బాయ్స్ ఎంత ఉన్నారు ఇక్కడ? 273. గర్ల్స్ ఎంత ఉన్నారు? 243, అంతే కదా. సో 273, 243. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఎంత వస్తుంది మన ఇక్కడ? 91. ఇక్కడ ఎంత వస్తుంది? 81. సో న్యూ రేషియో ఎంత? 91:81, అంతే కదా. 81 3s 243, 91 3s 273. సో వాట్ ఈస్ ద న్యూ రేషియో? 91:81. ఓకే, 91:81. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 81:91 ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 91:81 ఈస్ ఆప్షన్ 1. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 504. వాళ్ళ రేషియో ఎంత ఇచ్చాడు? 13:11 ఇచ్చాడు. వాట్ విల్ బి ద న్యూ రేషియో ఇఫ్ 3 more girls ఈజ్ అడ్మిటెడ్ అన్నాడు. వాట్ విల్ బి ద న్యూ రేషియో ఇఫ్ 3 more girls ఈజ్ అడ్మిటెడ్ అన్నాడు. సో 504 అంటే 13:11 ఇంతకుముందు రేషియోనే కదా. చూడండి 13:11 అంటే ఎంత వస్తుంది? 24. సో 24 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా మనకి? 504 ఇచ్చాడు. అంటే చూడండి 24 × 21, అంతేనా. 24 × 21 ఈజ్ 504. సో అప్పుడు మనకు బాయ్స్ గర్ల్స్ ఆల్రెడీ చేసాం కదా ఇక్కడ. సో బాయ్స్ ఎంత ఉన్నారు? ఇక్కడ ఎంత ఉన్నారు మా? బాయ్స్ 273, గర్ల్స్ 231. సో బాయ్స్ ఎంత ఉన్నారు? 273 కదా, రైట్. చూడండి, సో బాయ్స్ ఈక్వల్స్ టు 13 × 21, 273. గర్ల్స్ ఎంత ఉన్నారు? గర్ల్స్ 13 × 11, సారీ 21 × 11 ఎంత? 231. ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు? ఇఫ్ 3 more girls ఆర్ యాడెడ్, 3 more girls అంటే 3 more girls ఆర్ యాడెడ్ అంటే ఏమవుతుంది అప్పుడు? 234 అవుతుంది. అలా అయినప్పుడంట ఫైండ్ ద న్యూ రేషియో అంటున్నాడు. సో ఫైండ్ ద న్యూ రేషియో అంటే చూడండి, న్యూ రేషియో ఈక్వల్స్ టు, ఓకే. సో న్యూ రేషియో ఈక్వల్స్ టు ఎంతమ్మా?
బాయ్స్ గర్ల్స్ కదా, బాయ్స్ గర్ల్స్ ఇక్కడ ఎంత 273, ఇక్కడ 234, రైట్. సో 9తో డివైడ్ అవుతుంది చూడండి, 9తో డివైడ్ అవుతుందా 3తో డివైడ్ అవుతుందా చూడండి. ఇక్కడ ఎంత వస్తుంది చూడమ్మా, 273 అంటే 91 3s, ఇక్కడ ఎంత వస్తుంది 7 3s 21 78, సో 91 78, సో 13 7s 13 6. సో వాట్ ఈస్ a new ratio? 7:6. ఎంతమ్మా, వాట్ ఈస్ a new ratio? 7:6. ఓకే, 7:6. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ని మనం జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో మనం కన్ఫ్యూజ్ అయి చేసామనుకోండి ఆన్సర్ అనేది 6:7 అని వస్తుంది, రైట్. 7:6 మనకు యాక్చువల్లీ 7:6 వచ్చింది. ఆన్సర్ అనేది అప్పుడప్పుడు కన్ఫ్యూజన్లో ఫాస్ట్లో 6:7 పెడతారు, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా, ఇన్ ఏ స్కూల్ హ్యావింగ్ roll strength 286, okay, in a school having roll strength 286, the ratio of the boys and girls is 8:5. The ratio of boys and girls is 8:5. If 22 more girls are admitted into the school, the ratio of boys and girls become అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఒక స్కూల్లో అంట 286 మెంబర్స్ ఉన్నారంట, ఎవరు, బాయ్స్ గర్ల్స్. అయితే వాళ్ళ రేషియో ఎలా ఉందట అంటే 8:5 ఉందంట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, 22 గర్ల్స్ని స్కూల్లో యాడ్ చేసుకుంటున్నారు, అప్పుడు న్యూ రేషియో ఏమవుతుంది అంటున్నాడు. రైట్, చూడండి ఫస్ట్ ఎంత ఉందమ్మా ఇక్కడ 8:5. 8:5 అంటే హౌ మెనీ పార్ట్స్, 13 పార్ట్స్. సో 13 పార్ట్స్ గివెన్ హియర్ ఈస్ హౌ మచ్, 286 కదా. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది చూడండి, 1 పార్ట్ ఎంత అవుతుంది, సో 13 2s 26, 13 2s, రైట్. అంటే చూడండి 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా, 22 అవుతుంది. సో 1 పార్ట్ 22. సో బాయ్స్ ఎంతనో కనుక్కోండి, గర్ల్స్ ఎంతనో కనుక్కోండి. బాయ్స్ ఎంతమ్మా, 8 × 22 అంటే ఎంత వస్తారు, 8 × 22 అంటే 196, అంతేనా, 22 8s, సో 6 1 176, అదే 176. నెక్స్ట్ గర్ల్స్ చూడండి 5 × 22 ఎంత, 110. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, నెక్స్ట్ ఎంతమంది యాడ్ అయ్యారు, 22 మెంబర్స్ గర్ల్స్ యాడ్ అయ్యారు. సో 110 + 22, 110 + 22 ఎంత వస్తుందమ్మా, 110 + 22 132, ఎంత వస్తుంది 132. ఓకే, 176 132. ఇప్పుడు న్యూ రేషియో ఎంత ఉంటుంది అంటున్నాడు. ఇలా అయినప్పుడు అంట న్యూ రేషియో ఎలా ఉంటుంది అంటున్నాడు, రైట్. సో న్యూ రేషియో ఈక్వల్స్ టు, ఓకే, సో న్యూ రేషియో ఈక్వల్స్ టు, రైట్, బాయ్స్ గర్ల్స్. బాయ్స్ ఎంతమ్మా 176, గర్ల్స్ ఎంత 132. సో క్యాన్సలేషన్ పాసిబుల్ అవుతుందా చూడండి, 4 4s 4 4s, హియర్ 4 3s 4 3s కదా. నెక్స్ట్ 11 4s 11 3s. సో వాట్ ఈస్ ద న్యూ రేషియో అమ్మా, వాట్ ఈస్ ద న్యూ రేషియో, హియర్ న్యూ రేషియో ఈజ్ 4:3. హియర్ న్యూ రేషియో ఈజ్ 4:3, రైట్. సో ఇలా ఉంటాయి మా క్వశ్చన్స్. అంటే ఏంటి, మనకు న్యూ రేషియో కనుక్కున్నప్పుడు ఓల్డ్ రేషియో వచ్చేసి దానికి ఎంతో కొంత యాడ్ చేస్తాడు, అప్పుడు న్యూ రేషియో కనుక్కోమని చెప్తాడు, రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ రిడక్షన్ ఇన్ ద నంబర్, ఇది డిఫరెంట్ అమ్మా, ఇది కావాలని యాడ్ చేశాను నేను, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ లైక్ మిస్లీనియస్ అనుకోండి, ఇది రిపీట్ అయిన క్వశ్చన్ 4 times 5 times రిపీట్ అయింది డిఫరెంట్ ఎగ్జామ్స్లో. ఇఫ్ దెర్ ఈజ్ ఎ రిడక్షన్ ఇన్ ద నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఎ ఫ్యాక్టరీ ఇన్ ద రేషియో 15:11 and an increment in their wages in the ratio 22:25, then the ratio by which the total workers should be decreased is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా, ఇఫ్ దెర్ ఈజ్ ఎ రిడక్షన్ ఇన్ ద నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. సో వర్కర్స్లో పనిచేసే, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అంట ఎంత తగ్గారంట రేషియోలో 15:11లో తగ్గారట.
అయితే వాడు ఏమంటున్నాడు, వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్స్ ఎంత ఉన్నాయట, 22:25 ఉన్నాయట. అప్పుడు వాడు ఏమంటున్నాడంటే టోటల్ వేజెస్ వర్కర్స్ షుడ్ బి డిక్రీజ్డ్ ఈజ్ అన్నాడు. ఏ రేషియోలో వాళ్ళ వేజెస్ని రెడ్యూస్ చేయాలి అంటున్నాడు. రైట్, దిస్ ఈజ్ వెరీ సింపుల్. చూడండి 15:11 ఉంది కదమ్మా. సో ఇదెంత ఉందమ్మా, ఇక్కడ 22:25 ఉన్నది. ఓకే రైట్, చూడండి 3 ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది, 3 5s 15, 5 5s. సో 11 1s 11 2s. ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకు 6:5 వస్తుంది. అంటే ఈ 6:5 రేషియోలో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ వేజెస్ని తగ్గియాలి. రైట్, 6:5 రేషియోలో వాళ్ళ వేజెస్ని తగ్గియాలి. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, 6:5. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ మా, అందుకే ఈ క్వశ్చన్ పెట్టాను. కొంచెం ఫోకస్ చేయండి ఈ క్వశ్చన్ మీద. సో అందరు ఎక్స్ మెథడ్ యూజ్ చేస్తారు, డోంట్ యూజ్ ఎక్స్ మెథడ్.